హాయ్ అండి. వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేణి నాగరాజు చల్ల. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న దొండకాయలను కట్ చేసుకోవాలి సన్నగా. ఇంకా పొయ్యి మీద బాండీ పెట్టేసి ఆయిల్ పోసుకొని వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు వేసేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న మిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని వేగించుకుందామండి. అవి కొంచెం వేగిన తర్వాత అలాగే 2 ఎండుమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటెతో ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత కొంచెం ఉడికించుకుందామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని దొండకాయ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేగించుకోవాలి. దొండకాయ ఫ్రై అయిందండి, అందులో కొంచెం మనం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడినంత కారం కూడా వేసుకుందాం. అలాగే ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. అంతే, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోండి. అంతే, వేడి వేడిగా అన్నంలోకి దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.